ఇప్పుడు ఈ రోజులలో టెక్నాలజీ పెరిగింది. నేనే కాదు, మామూలు ఆర్డినరీ పర్సన్స్ కూడా ఈరోజు ఆన్లైన్లో చూసుకొని ఆర్గ్యుమెంట్స్ కూడా వింటున్నారు. అడ్వకేట్లు ఎలా చెప్తున్నారు, కోర్టులు ఎలా నడుస్తున్నాయి అని చెప్పని అన్నీ చూస్తున్నారు. ఈవెన్ ఆన్లైన్లోనే ఎవిడెన్స్ రికార్డింగ్ కూడా చేస్తున్నారు. పాత రోజుల్లో ఖచ్చితంగా కోర్టుకు పోయేవాళ్ళ. నాకు మొట్టమొదటి కేసు ఫస్ట్ వాదించింది నేను, నా మిత్రుడు మన మదన్ మోహన్ గారని ఆదిలాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. తను నాకు ఒక క్రిమినల్ కేసు పంపించాడు. ఆ క్రిమినల్ కేసులో చిన్న సివిల్ డిస్ప్యూట్ ఉంటే ఆ డిస్ప్యూట్ను క్రిమినల్ డిస్ప్యూట్గా మార్చి ఏదో గొడవ పడ్డారని చెప్పని ఒక కేసు రిజిస్టర్ చేసి సింపుల్గా ఒక పిటి కేసు వేసేదాన్ని తీసుకుపోయి దాన్ని 294 IPC B అని ఒక 323 అని 506 అది పెట్టేసేసి అతన్ని ఇబ్బందులు పెట్టారు. తను నాకు రెఫర్ చేసి ఈ రకంగా ఉంది, దానికి మనం క్వాష్ కేసు దామని నన్ను విశ్లేషించి ఫస్ట్ క్వాష్ ప్రొసీడింగ్ కోసం నేను అప్లై చేశాను. దాంట్లో కొన్ని రూలింగ్స్ పెట్టేసేసి జస్టిస్ గారి ముంగట నేను ఫస్ట్ ఆర్గ్యుమెంట్ నేను అదే చెప్పాను. సో సెక్షన్ 294B IPC అప్లై చేయాలంటే అక్కడ ఏదైతే పదాలు అబ్యూజివ్ వర్డ్స్ ఏదైతున్నాయో, అబ్సీన్ వర్డ్స్ ఏదైతున్నాయో ఆ వర్డ్స్ విశదీకరించి ఈ పలానా వర్డ్స్ పెట్టి తిట్టిండని చెప్పని ఆ వర్డ్స్ యూజ్ చేసి కంప్లైంట్ ఇచ్చి 161 స్టేట్మెంట్లో రాస్తే ఆ సెక్షన్ వర్తిస్తుంది. కానీ మామూలుగా ఏదో వాడు తిట్టిండు, బూత్ మాటలు తిట్టిండంటే అది 294B వర్తించదు. అబ్సీన్ వర్డ్స్ ఏది యూజ్ చేసినని వివిధ కోర్టుల తీర్పులు ఉన్నాయి దాని గురించి అని చెప్పని దాని మీద నేను ఆర్గ్యుమెంట్ చేసి చెప్పినంటి. ఆ చెప్పిన తర్వాత దాంట్లో నాకు ఒక రిలీఫ్ ఏమి ఇచ్చారంటే, ఈ సెక్షన్ అడుచకుండా ఛార్జ్షీట్ కేసు నడుస్తుంది, ఛార్జ్షీట్ ఆల్రెడీ నెంబర్ ACC నెంబర్ అయింది కాబట్టి దీంట్లో మీరు పర్సనల్ అటెండెన్స్ కూడా నేను అడిగినట్టు పర్సనల్ అటెండెన్స్ డిస్పెన్స్ చేయని, అనవసరంగా కోర్టు తిప్పడం అవుతుందని ఆ డిస్పెన్స్ చేయమంటే నాకు ఇంటర్మ్ రిలీఫ్ పర్సనల్ అటెండెన్స్ వాళ్ళకి డిస్పెన్స్ చేయడం జరిగింది. ఐ ఫీల్ హ్యాపీ అండి. సివిల్ కేసులు కూడా అదేవిధంగా ఇంకో సివిల్ కేసులో కూడా వాదించాము. దాంట్లో ఏంటంటే మన సివిల్ డిస్ప్యూటు నేను టెనెంట్ ఉన్నాను చెప్పని ఇంజంక్షన్ సూట్ అని ల్యాండ్ లార్డ్ మీద వేశాడు. ఆ వేసిన తర్వాత ఆయన నాకు అగ్రిమెంట్ నాకు పలానా టైం వరకు ఉంది, ఈ టైం లోపల నాకు అతను ఎవిక్ట్ చేయడానికి వీల్లేదు, అంతవరకు నాకు ఎవిక్ట్ చేయకండి అని ఇంజంక్షన్ సూట్ వేసాడు. వేసిన తర్వాత దాంట్లో అసలు అగ్రిమెంట్ గిట్ అన్ని ఫోర్జ్డ్ వర్డ్ ఉన్నాయి, అన్నీ కావని చెప్పి నాకు అలా ఆదిలాబాద్ కోర్టులో డిసిషన్ అక్కడ రిజెక్షన్ ఆఫ్ ప్లేంట్ కానీ వేసారు. అక్కడ ఆర్డర్ 7 Rule 15 కింద రిజెక్షన్ ఆఫ్ ప్లేంట్ వేస్తే అక్కడ కోర్టు వాళ్ళు పరిశీలించే సీనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిశీలించి డేట్ ఆఫ్ అగ్రిమెంట్ చూస్తే కూడా దాన్ని క్రియేటెడ్ అగ్రిమెంట్ కింద కనిపించింది కోర్టు దృష్టిలో. అదేవిధంగా అదేదైతే మన లీజ్ పీరియడ్ అయితే పెట్టినరో ఆ లీజ్ పీరియడ్ ప్రేయర్లకు ప్లేన్ టు ప్రేయర్లో రాసింది ఇంతవరకు అని రాసిందో ఆ పీరియడ్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయి ఉన్నది కాబట్టి ఇట్స్ నాట్ నెసరీ టు కంటిన్యూ ది ప్రొసీడింగ్ ఫర్దర్ కాబట్టి రిజెక్షన్ చేయాలని వేస్తే దాన్ని కోర్టు వారు పరిశీలించి రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్ట్ చేసిన తర్వాత దాని మీద మళ్ళీ ఫర్దర్గా అప్పీల్ వచ్చారు, సివిల్ రివిజన్ పిటిషన్ వేశారు. ఆ సివిల్ రివిజన్ పిటిషన్ వేసిన దాన్ని నాకు మిత్రుడు నాకు రెఫర్ చేస్తే దాంట్లో నేను రెస్పాండ్ తరఫున ఎక్కడ రిజెక్షన్ అయితే తీసుకున్నామో నాకు అంత నేను వకాలత్ వేసినాను. వేసిన తర్వాత దాన్ని కోర్టును పరిశీలిస్తే యాక్చువల్గా అది ఏదైతే ఆర్డర్స్ రిజెక్షన్ ఆఫ్ ప్లేంట్ చేసినప్పుడు చట్ట ప్రకారము ఓన్లీ అప్పీల్ లైస్, సివిల్ రివిజన్ పిటిషన్ హైకోర్టు వేయడానికి వీలు లేదు. ఎందుకంటే రిజెక్షన్ ఆఫ్ ప్లేంట్ అనేది ఇట్ ఈస్ అమౌంట్స్ టు ఏ డిగ్రీ, వెన్ ఇట్ ఈస్ ఏ డిగ్రీ ఈజ్ ఎన్ అపీలబుల్ ఆర్డర్. అది చేయకుండా హైకోర్టుకు వచ్చారు, ఇది హైకోర్టుకు రావడానికి వీల్లేదు, ఇట్ ఈస్ లయబుల్ టు బి డిస్మిసల్ అని చెప్పని నేను దాని మీద ఆర్గ్యుమెంట్స్ చెప్పాను.